ఎల్బీ నగర్లో బీజేపీ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియై 2026 జిల్లా స్థాయి శిక్షణ శిబిరంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. నాగోల్ బండ్లగూడలోని శ్రేయస్ కాలేజ్లో 2 రోజుల పాటు నిర్వహించిన ఈ శిక్షణ శిబిరంలో పార్టీ సిద్ధాంతాలు, సంస్థాగత బలోపేతం, కార్యకర్తల పాత్ర, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై వివిధ సెక్షన్లు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఇటువంటి శిక్షణ శిబిరాలు పార్టీ అభివృద్ధికి, కార్యకర్తల నైపుణ్య పెంపుతో ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. బీజేపీ ఏ రాష్ట్రంలో అయినా కష్టపడి పనిచేస్తే అధికారంలోకి రావడం సాధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కంటిన్యూస్ గా అధికారంలో నరేంద్ర మోదీ గారు వచ్చారనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు. ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఎక్కడైనా భారతీయ జనతా పార్టీ ఒకసారి గెలిచిందంటే మళ్ళీ అక్కడ ప్రజలు మళ్ళీ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తున్నారు. దానికి కారణం ఏంటంటే మన పరిపాలన, మన ఒక ప్రజా సంక్షేమం గురించి ఆలోచన, దేశం గురించి ఆలోచన. అది భారతీయ జనతా పార్టీని ముందు పెట్టేది. నేషన్ ఫస్ట్ అనే ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉన్నది. భారతీయ జనతా పార్టీ ఈజ్ నాట్ ఓన్లీ ఐడియాలజికల్ పార్టీ, ఇది ఐడియాలజికల్ క్యాడర్ బేస్డ్, మాస్ బేస్డ్ పార్టీ. ప్రజా సమస్యల మీద ప్రజల ఒక మమేకమైన ప్రజలతోని ఈరోజు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ తెలంగాణలో కూడా ప్రజల సమస్య మీద మనం పోరాడాలి, ప్రజల్లో మనం కలిసిపోవాలి. ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి రైతుల సమస్యలో ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందడుగేసి రైతుల పక్షాన